ఈ రోజు నేను చేయబోయే రెసిపీ సజ్జపిండితో బూరెలు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్ కి మంచిది. దానిలో ఇది ఈ గ్లాసుతో 4 గ్లాసులు పిండి, గ్లాసున్నర బెల్లం, 1 గ్లాసు ఎండు కొబ్బరి తురుము యాలకులు వేసి మిక్సీ చేసి పెట్టుకున్నాను. 1 గ్లాస్ వాటర్ ఇందులో వేసి కరిగించాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని కొబ్బరి తురుము వేసుకోవాలి. ఈ బెల్లం 1.5 గ్లాస్ వేసుకోవాలి. 4 గ్లాసులకి పిండికి 1.5 గ్లాసు బెల్లం, 1 గ్లాస్ వాటర్ వేసి కరిగించుకోవాలి. పాకం ఏమి అవసరం లేదు, ఓన్లీ కరిగితే చాలు. బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకొని ఇందులో వేసి కలుపుకోవాలి. పిండిలో వేసి బెల్లం కరిగిన తర్వాత వడగట్టుకొని ఇందులో వేసి కొంచెం వేసి కలుపుకోవాలి ముద్దలాగా. మొత్తం ఒకేసారి వేయకూడదు. గ్లాసున్నర బెల్లానికి గ్లాస్ వాటర్ సరిపోద్ది కరెక్ట్గా. 4 గ్లాసుల పిండికి ఇదంతా మెజర్మెంట్. ఈ లెక్క ప్రకారం చేసుకుంటే బాగుంటుంది, అన్నీ బాగా వస్తాయి. ఇలా ముద్ద తీసుకొని ఒత్తుకోవాలి. చెయ్యి తడి చేస్తూ ఒత్తుకోవాలి. ఇలాగా మరీ పలుచగా కాకుండా మరీ దలసగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవాలి. నూనె వేడైనాక తీసుకోవాలి. కొన్ని కాల్చుకోవాలి. హైలో పెడితే పైన మాడిపోద్ది, లోపల ఉడకదు. సజ్జబూరెలు హెల్త్కి చాలా మంచిది. పాలు ఇచ్చే తల్లులు తింటే పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. చాలా హెల్తీ ఫుడ్. మరియు సజ్జబూరెలు రెడీ. చూడండి ఎంత బాగా పొంగుతూ వచ్చాయో. ఇవి బాగుంటుంది, హెల్త్కి మంచిది. చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.